వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ సాలిట్యూడ్ యశ్వంత్. ఇప్పుడే ఆఫీస్ లాగౌట్ అయిపోయింది. యాక్చువల్లీ దిస్ ఇస్ మై ఫస్ట్ బ్లాగ్, ఫుల్ బ్లాగ్ ఇది యాక్చువల్లీ. సో ఇదే నా ఆఫీస్ పర్సనల్ సోనసర్స్. సో ఇప్పుడు ఎట్లా వస్తుందో కూడా తెలియదు నాకు వీడియో. లిటరల్లీ ఫస్ట్ థింగ్ నా గురించి నేను చెప్పుకుంటా, దాని తర్వాత చూద్దాం ఏమవుతుందో అనేది మీ డిసైడ్ చేయాలి అనేది. సో నా పేరు యశ్వంత్. నేను 1.5 years నుంచి ఇక్కడ గచ్చిపల్లిలో వర్క్ చేస్తున్నా. సో నేను ఎప్పటి నుంచో మోటో బ్లాగింగ్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. నాకు ఇంట్రెస్ట్, చాలా ఇంట్రెస్ట్. బట్ టైం కుదరక, ఇవి మీ సెట్ అవ్వక, మనీ సెట్ అవ్వక, కెమెరా లేక, ఇవి ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అవన్నీ ప్రాబ్లమ్స్ తోటి నేను చేయలేకపోయినా స్టార్టింగ్ నుంచి. యాక్చువల్లీ నేను 3-4 years బ్యాకే స్టార్ట్ చేయాలనుకున్నా. బట్ ప్రాపర్ గైడెన్స్ లేక, ప్రాపర్గా ఎక్విప్మెంట్ లేక, ప్రాపర్గా ఏం ఎక్విప్మెంట్ లేదు కాబట్టి నేను అసలు స్టార్ట్ చేయలేకపోయినా. సో ఇప్పుడు నేను తీస్తుంది ఈ వీడియో DJI యాక్షన్ 5 Pro. అది కూడా నేను EMIలోనే తీసుకున్నా, బజాజ్లో. బట్ సగం డౌన్ పేమెంట్ కట్టి మిగతా సగం EMIలో కంటిన్యూ చేస్తున్నా. నా జర్నీ వచ్చేసి ఇది. అండ్ ఎప్పుడో ఆఫీస్ లాగౌట్ కొట్టేసినాం, బయటకు వచ్చేసినాం. ఇప్పుడు యాక్చువల్లీ ఫ్రెండ్ పిలిచిర్రు. సో ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అసలు ఏంది, ఏమవుతుంది, అసలు కొంచెం చిల్ అయ్యి చిల్ చేసి మనం వద్దాం. సో ఇట్లా అవుతుంది మన జర్నీ. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం గచ్చిబౌలి ఫ్లైఓవర్ పైన ఉన్నాం, బయోడైవర్సిటీ. సో ఇంకేంటి మరి చెప్పేది ఉంటే ఏంటి, మీరే కామెంట్ రూపంలో చేయాలి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం కామెంట్లో చెప్పండి. ఇట్లా ఎడిటింగ్ మిస్టేక్స్ ఉంది, వాయిస్ మిస్టేక్ ఉంది, లేదంటే ఇట్లా కెమెరా యాంగిల్ మిస్టేక్ ఉన్నా, ఏది మిస్టేక్ ఉన్నా సరే ఫీల్ ఫ్రీ అండ్ కామెంట్ చేయండి. ఒకవేళ నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి, షేర్ చేయండి మీ వాళ్ళకు కూడా. బికాజ్ ఆఫ్ స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. సో అందుకని చెప్తున్నా, రిక్వెస్ట్ చేసుకుంటున్నా యాక్చువల్లీ. సో మీకు నచ్చితేనే మీరైనా సపోర్ట్ చేస్తారు, అది మీ చేతుల్లో ఉంది కాబట్టి మీకు నచ్చితేనే సపోర్ట్ చేయండి, లేదంటే సజెషన్ చేయండి. బట్ లైక్ మాత్రం చేయకండి, కామెంట్లో చెప్పండి ఏది మిస్టేక్ ఉంది, ఏం లేదు అనేది మాత్రం. అదే ఉండదు అబ్బాయి. ఈ టైంలో హైదరాబాద్ పీస్ఫుల్గా ఉండేదంటే ఈ టైంనే 2 to 2:30 ఆర్ ఎల్స్ 3 మంచిగా పీస్ఫుల్గా ఉంటుంది. బట్ హైదరాబాద్లో నచ్చినది ఒకే ఒకటి, డస్ట్, కన్స్ట్రక్షన్ డస్ట్. అది ఎక్కువ ఉండేదంటే ఆ కుక్కట్పల్లిలో, గచ్చిబౌలిలో ఇలాంటి ఫ్లైఓవర్స్ కన్స్ట్రక్షన్ దాంట్లో మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. సో ఏం చేయలేం, మనం అయితే కంటిన్యూస్ కొట్టుకుంటూ పోవడమే. ఇక్కడ బ్యాక్ సైడ్ రామేశ్వరం అని ఉంటుంది. చాట్ కానీ, జ్యూసెస్ కానీ, లేకపోతే ఎనీథింగ్ స్నాక్స్ ఆర్ జ్యూసెస్ చాలా బెటర్. కాస్ట్ కూడా కొంచెం అఫోర్డబుల్గానే ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదు. అఫోర్డబుల్ ప్రైజెస్ అన్నీ, కానీ చాలా టేస్ట్ ఉంటుంది. రష్ మాత్రం కొంచెం ఈవినింగ్ టైంలో చాలా హెవీగా ఉంటుంది రష్ మాత్రం. సో కొంచెం టేస్ట్ కావాలి, బాగుండాలంటే 100% అది ట్రై చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మీ కొంచెం నైట్ టైం స్లోగా వెళ్తే ఏమైనా అవుతుందా? బట్ అంత ఫాస్ట్ ఎందుకు చెప్పు. కార్నరింగ్ మిస్ అయింది అనుకో, డెడ్. మార్జిన్స్ తెలిగిపోయినా డెడ్డే.
సో బైకర్స్కి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి హెల్మెట్, రైడింగ్ రైడింగ్ గేర్ లేక చాలా మంది ఉంటారు. వాళ్ళు చాలా బాగా కొడతారు, కాకపోతే రైడింగ్ గేర్ వేసుకొని కొడితే చాలా సేఫ్టీగా ఉండొచ్చు. అయితే దెబ్బలు తగలకుండా అని కాదు, కానీ దెబ్బలు తగులుతాయి, బట్ చాలా లిమిటెడ్లా తగులుతాయి కదా, ఎక్కువ ప్రెషర్ ఏమి ఉండదు, అందుకని చెప్తున్నా. తెలియక నేను గూగుల్ మ్యాప్స్ పెట్టుకున్నా యాక్చువల్లీ. తెలియదు వీడియో ఎట్లా వస్తుందన్నది కూడా తెలియదు నాకు, లిటరల్గా చెప్తున్నా. సో నేను మాట్లాడుకుంటూ చేస్తున్నా కాబట్టి నేను ఆ మొబైల్ ఎక్కువ చూడట్లేదు, ఎటు సైడ్ పోవాలో తెలియదు. యాక్చువల్లీ బ్యాక్ సైడ్ ఒక టర్నింగ్ తీసుకోవాలి, బై మిస్టేక్ ఇంకా ముందుకు వచ్చి ఈ టర్న్ తీసుకున్నా యాక్చువల్లీ. సో ఒక దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంటే మనతో ఇంకో దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది అసలు. సో అట్లా అని చెప్పేసి ఇంకెంత ఇంకా 2 కిలోమీటర్స్ దగ్గరికి వచ్చేసినాం. బైదవే మీకు చెప్పడం మర్చిపోయినాం, మనకి బండి లిటరల్ ఒక వాహనం తెలుసు మీకు ఎవరికైనా. ఇది ఎక్కిపోయినా యాక్చువల్లీ చెప్పాలంటే. యాక్చువల్ నా దగ్గర ఇంతకుముందు NS 160 ఉంటే ఏమైతుందంటే మా ఫ్రెండ్కి ఇచ్చేసిన, మా ఫ్రెండ్కి అమ్మేసిన. యాక్చువల్ అది నాకు ఈ బండి ఎప్పటి నుంచో తీసుకోవాలనిపించి సో తీసుకునేది. అప్పటికైనా పోలీసులు చూసే భయం వస్తుంది, నాకు కూడా భయం వేస్తుంది. మాత్రం రాజేసి ఒక 2 నిమిషాల వరకు బైక్ గురించి. ఇది నా ఫేవరెట్ బైక్, ఎందుకంటే ఇది రిలీజ్ అయినప్పటి నుంచి ఇది కొనాలి అనుకున్న 400cc విత్ 3 lakhs. హైప్ మామూలు హైప్ కాదు, ఇది వచ్చిన కొత్త హైప్ ర్యాంప్ స్పీడ్ 400 మామూలు హైప్ కాదు ఇది దీంట్లో అయితే. సో అప్పుడు డిసైడ్ అయినా కొందామని డిసైడ్ అయినా, బట్ టెస్ట్ డ్రైవ్ చేయకుండా ఏం కొనలేం కదా. సో షోరూమ్కి వెళ్ళి కుక్కట్పల్లి వినాయక్ నగర్ షోరూమ్కి వెళ్ళి అక్కడ ట్రై చేసిన. ఏరియా చూస్తేనే ఎట్లా ఉందంటే, ఈ ఏరియా మామూలుగా లేదు. ఇప్పుడు పర్లేదు, కానీ వచ్చిన రూట్స్ మాత్రం చాలా భయంకరంగా ఉన్నాయి బాబు. ఈ టైంలో మాత్రం సింగిల్గా రావద్దు అసలు, చాలా డేంజరస్గా ఉంటుంది. కానీ ఎవరేమనరు, బై మిస్టేక్ కొంతమంది ఉంటారు కొంచెం తిక్కన కొడుకులు, తాగేసి ఉంటారు. లైక్ వాళ్ళకి అదే పని ఉంటుంది, గెలగడమే, ఎవడొస్తున్నాడు ఏంది అని చెప్పేసి అలాంటి వాళ్ళే ఉంటారు. సో మీరైతే జాగ్రత్తగా ఉండండి.
ఫైనల్లీ వచ్చేసినాం.